ఈ దేశంలో ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల, మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా తో గుమా ఫిరాకే బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 में भी आप बहुत करे. మీ అయ్యా జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరు ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి రాష్ట్రం కావాలి, రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ మీద అభిమానంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేమ్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి
జాతీయ భావన ఉంది ఇక్కడ, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియా జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం, వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం, ఒక కళాకారుడిగా ఒక నటుడిగా అభిమానిస్తాం, ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో.